ప్రాచీన కాలంలో ఒక గ్రామంలో గుణశేఖరుడు అనే నిడంబరమైన రైతు జీవించేవాడు. జీవితాంతం కష్టసుఖాల మధ్యన సాగింది. కాని అతనికి శివునిపై అపారమైన భక్తి ఉంది. ప్రతిరోజు పొద్దున్నే లేచిన వెంటనే తన పంట పొలాలకు వెళ్లే ముందు గ్రామంలోని శివాలయంలోకి వెళ్లి శివలింగాన్ని నిరాభిషేకం చేసి ప్రయాణం చేసేవాడు. గుణశేఖరుడి విశ్వాసం ఎలా ఉండేదంటే, నాకు ఏ సమస్య వచ్చినా శివుడే పరిష్కారం చూపుతాడు. అతని భక్తి చూసి గ్రామస్తుల్లో కొందరు నిందించేవారు. శివుడి కొరకు నీ సమయాన్ని వృధా చేశావు, దేవుడితో నీ నిజ జీవితాన్ని మార్చలేవు. కాని గుణశేఖరుడు ఏకాగ్రతతో తన భక్తితో కొనసాగించాడు. ఒకసారి గ్రామంలో తీవ్రమైన పొంగు వర్షాలు కురిశాయి. ఫలితంగా పంట నాశనమైంది. గుణశేఖరుడి పొలం కూడా పూర్తిగా నీట మునిగింది. అతను దుఃఖంలో ఉన్నప్పుడు శివాలయంలోనికి శివుడి పూజ చేయడం మాత్రం మానలేదు.